తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నుంచి విజయలక్ష్మి అవధానుల గారు రాసిన గూడుబండి బతుకులు అనే ధారావాహిక వినేద్దామండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. 1931 సంవత్సరం సాయంత్రపు నీరెండలో నీడలు పొడుగ్గా పడేవేళ వీధి చివరన జామ చెట్టు మీది చిలకలు కేర్కేరమంటూ గోల పెడుతున్న వేళ మధ్యాహ్నపు వెచ్చదనం చిరుగాలిగా మారుతూ శరీరానికి కితకితలు పెడుతున్న వేళ వెనకబడిపోయిన ఒక లేగదూడ తల్లి కోసం అరుస్తున్న వేళ తెల్ల పాంట్లాంలోకి దోపిన తెల్ల పొడుగు చేతుల చొక్కా పాంట్లానికి తోలు బెల్టు మెడలోంచి వేలాడుతూ టై టకటకా చప్పుడు చేస్తున్న నల్ల బూట్లు తెల్ల మేజోళ్ళు రోడ్డు మీద మూర్తి నడుస్తుంటే రోజూ చూసేవారికి ఏమీ వింతగా అనిపించలేదు. కానీ ఆ రోజే మేనమామ ఇంటికి చుట్టుపు చూపుగా వచ్చిన 15 ఏళ్ల సుబ్రహ్మణ్యానికి మూర్తి వేషధారణ వింతగా అనిపించింది. కళ్ళింతింత చేసుకొని మూర్తి కనిపించినంతసేపు చూసి ఇంట్లోకి పరిగెత్తాడు. అత్తా అత్తా, ఇప్పుడే రోడ్డు మీద ఒక మనిషి వెళ్తుంటే చూశాను. అచ్చు తెల్లదొరలు వేసుకున్నట్లే బట్టలు వేసుకొని ఉన్నాడు. కానీ దొర కాదు, భలే వింతగా ఉన్నాడు అన్నాడు మధ్యలో సావిట్లో కూర్చుని దీపాలు శుభ్రం చేస్తున్న అత్తతో. తప్పు నాన్నా, అలా డూ అంటూ ఏకవచనంతో బోధించకూడదు. ఆయన మూర్తిగారు రైల్వేలో దొరల దగ్గర పనిచేస్తారు. అందుకే వాళ్ళు చెప్పినట్లు బట్టలు వేసుకుంటారు. కానీ అందరూ కట్టుకున్నట్లు పంచె కట్టుకోకుండా అలా ప్యాంట్లాం వేసుకొని తిరుగుతుంటే వింతగా ఉందత్తా అన్నాడు నవ్వుతూ. నవ్వేసింది అత్త. మళ్ళా తన దీపాలు తుడుచుకునే పనిలో పడిపోయింది. తన ఇంటి చెక్క గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టాడు మూర్తి. అదొక బంగళా పెంకుల ఇల్లు. రైల్వేలో పనిచేసే వారి కోసం తెల్లదొరలు కట్టించిన చిన్న ఇల్లు. ఇంటి మీద ఎర్రని పెంకులు సాయంత్రపు ఎండలో మరింత ఎర్రగా మెరిసిపోతున్నాయి. 2 గదులు, ఒక వంటిల్లు ఉన్న ఆ చిన్న ఇంటి చుట్టూ ఉన్న ఆవరణ మాత్రం చాలా పెద్దదే. ఆవరణకు కాపలా కాస్తున్నట్లు చుట్టూ కర్ర చెక్కల దడిని ఆనుకొని గోరెంట మొక్కలు. ఇంటి చుట్టూ వరండాకి ఆనుకొని కింద నేల మట్టిలో రంగురంగుల బంతి మొక్కలు. మొక్కల చుట్టూ కట్టిన కుదుళ్లలో నీరు నిండి మట్టి తడిసి పరిమళం నాసికా పుటాలకు హాయిగా తగులుతోంది. అబ్బో, ఇవాళ సీత తానే మొక్కలకు నీళ్లు పోసిందే అనుకున్నాడు మూర్తి మొక్కల వైపు అబ్బురంగా చూస్తూ. గేటు తీసిన కిర్రుమన్న చప్పుడుకి చేత్తో పెద్ద ఇత్తడి చెంబుతో నీళ్లతో బయటకు వచ్చింది సీత. నీళ్ల చెంబును భర్తకు అందించింది. బూట్లు విప్పి వరండాలో ఒక మూలకు పెట్టి సీత అందించిన చెంబులోని నీళ్లతో కాళ్ళని ముందు వెనక శుభ్రంగా కడుక్కున్నాడు మూర్తి. ఆ తర్వాత అక్కడే అరుగు మీద కూర్చొని సీత అందించిన తుండుతో కాళ్ళు శుభ్రంగా తుడుచుకున్నాడు. ఇవాళేమిటే నేను రాకముందే మొక్కలకు నీళ్లు పోసేశావు, మొత్తం మీద పనులు చేయడం నేర్చుకుంటున్నావు అన్నాడు మూర్తి సీత వైపు చూసి నవ్వుతూ. సీత ఊరగా భర్త వైపు చూసింది. రోజూ మీరు పని నుంచి వచ్చి అలసిపోతున్నారు, మిమ్మల్ని కష్టపెట్టడం ఎందుకని మాటలను మధ్యలోనే ఆపేసి ముగ్ధంగా నవ్వింది. ఆ నవ్వుని అలా చూస్తూ ఉండిపోయాడు మూర్తి. ఒసేయ్, నీ నవ్వు ఎంతో బాగుంటుందే, ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండే అన్నాడు లోపలికి నడుస్తూ. వెనకే సీత చేతిలో ఖాళీ చెంబుతో లోపలికి నడిచింది. కాఫీ తెస్తాను అంటూ వంటిల్లు అనబడే చిన్న గది వైపు నడిచింది. పిరుదులు దాటిన ఆమె వాలుజడని పచ్చని పసిమిఛాయలో మెరిసిపోతున్న ఆమె లావణ్యాన్ని చూస్తూ మురిసిపోయాడు మూర్తి. అబ్బా, ఈ అందానికి తోడు కాస్త పనిపాటలు కూడా వస్తే ఎంత బాగుండును అనుకున్నాడు నిట్టూరుస్తూ. వంటింట్లోంచి విసనకర్రతో కుంపటి విసురుతున్న చప్పుడు వినిపిస్తోంది. అరగంట తర్వాత చేతిలో పెద్ద ఇత్తడి గ్లాస్తో వచ్చింది సీత. కాఫీ మరీ వేడిగా లేదు. ఒక గుక్క వేశాడు. పానకంలా తీయగా ఉంది. కాఫీ బాగాలేదా ఆత్రంగా మూర్తి మొహం వైపు చూస్తూ అడిగింది సీత. మరి కొంచెం వేడిగా ఉంటే బాగుంటుందేమో సీత, పంచదార ఎంత వేశావు? 2 కాదు 3 చెంచాలు అంది సీత కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తూ. ఆ కళ్ళని చూడగానే నవ్వు వచ్చింది మూర్తికి. సరేలే, రేపటి నుండి కాఫీలో పంచదార వేసేటప్పుడు నన్ను పిలు అన్నాడు. అలాగే అన్నట్లు తలూపింది సీత.
ఇవాళ శనివారం కదా, రాత్రికి పలహారం ఏం చేయమంటారు అడిగింది కొంగు కొస వేలికి చుట్టుకుంటూ. ఉప్పు పిండి చెయ్యి. కిందటిసారి ఉప్పు పిండిలో పెసరపప్పు వేయలేదు. పెసరపప్పు వేసి చేస్తే బాగుంటుంది. కాస్తంత పెసరపప్పు వెయ్యి. అలాగే అంది బుర్ర ఊపుతూ. కనుచీకటి పడుతుండే వేళ కర్రల పొయ్యి వెలిగించింది సీత. ఏమిటో ఈ ఉప్పు పిండి పెసరపప్పు వేసి ఎలా చేయడమో అనుకుంది సీత బెంగగా. ఆయనను అడిగినా తీర్పోవును అనుకుంది మళ్ళా. ఊరంతకు ప్యాంట్లంలోకి చొక్కా దోపి నడిచే ఒకే ఒక మగాడు తన భర్త అన్న గర్వం ఒక పక్క ఉన్నా, 6 అడుగులపైనే పొడుగుండి నిటారుగా నడిచే అతనంటే కాస్త భయం కూడా సీతకి. సీతకి నిండా 16 ఏళ్ళు అంతే. మొన్నటి వరకు అమ్మ బామ్మల కొంగు పట్టుకు తిరిగింది. సీత చిన్నప్పుడు తండ్రి పోవడంతో తల్లికి ఒక్కతే కూతురైంది. అసలు సీత తల్లికే నిండా 40 ఏళ్లు లేవు. వంటగది పెత్తనం అత్తగారు తన చేతిలోకి తీసుకుంటే కూరలు తరగడం, బియ్యం గాలించి ఇవ్వడం లాంటి పక్క పనులు సీత తల్లి చేస్తుండేది. అందుకే ఏవో చిన్న చిన్న వంటలు తప్ప సీతకి ఏమీ రావు. సీత తోడి పిల్లలందరూ 4 ఇళ్లకి కాపరాలకి వెళ్లారు. కానీ మూర్తి రైల్వేలో పనిచేస్తూ ఒరిస్సాలో ఉండడం వల్ల ఒక్కడితే కాపురానికి వచ్చింది. ఎవరినైనా వంటల గురించి అడుగుదామన్నా వాళ్ళ భాష తనకు రాదు. రైల్వేలో పనిచేస్తూ తన వంట తానే చేసుకోవడం వలన మూర్తికి కాస్త వంట వచ్చు. అదే నేర్పుతూ ఉన్నాడు సీత కాపురానికి వచ్చిన ఈ 4 నెలల నుండి. పెసరపప్పు 1 గ్లాసుడు, వరి నూక 1 గ్లాసుడు తీసుకుంది. పెసరపప్పు ఉడకడానికి సమయం పడుతుంది అనుకుంటూ పప్పు కాస్త చిమిడినట్లు ఉడికాక నూక అందులో పోసింది. నూక కూడా ఉడికేసరికి అది పల్చని జావలా తయారైంది. అది చూసి సీత గుండె దడదడలాడింది. ఇటువంటి ఉప్పు పిండి చూసి ఆయన ఏమంటారో అనుకుంది భయంగా. సాయంత్రం వేడి నీళ్లతో స్నానం చేసి మల్లు పంచె కట్టుకుని వచ్చాడు మూర్తి. పలహారం అయిందా? దీపాలు ఉండగానే తినేద్దాం. మళ్ళా దీపాల్లో నూనె పోసుకోవడం అంటే అదొక చిరాకు అన్నాడు మూర్తి. ఒంటింట్లో పీట వాల్చి అంచులున్న కంచంలో ఉప్పు పిండి వేసింది సీత. ఏమిటే ఇది, ఉప్పు పిండా? ఇలా పసుపచ్చగా జావలా ఉందేమిటి? మీరు పెసరపప్పు వేయమన్నారు కదా, అది వేసేసరికి ఇలా అయిపోయింది అంది సీత భయంగా. ఎంత నూకకి ఎంత పప్పు వేశావే అనుమానంగా అడిగాడు. 1 గ్లాసు నూకకి 1 గ్లాసు పప్పు వేశాను నసుగుతూ అతి మెల్లని స్వరాన చెప్పింది. పక్కుమని నవ్వాడు మూర్తి. ఎలా చెయ్యాలో తెలియకపోతే నన్ను అడగచ్చు కదే. 1 గ్లాసుకి గుప్పెడు పప్పు వేస్తే సరిపోతుంది. సరేలే, వచ్చేసారి చేసినప్పుడు నీకు పక్క నుండి నేర్పుతాను అన్నాడు. భర్త నవ్వు చూడగానే సీత భయం ఎగిరిపోయింది. వారగా చూస్తూ చిలిపిగా నవ్వింది. ఇదిగో ఈ నవ్వు చూసే నేను ఏమీ అనలేకపోతున్నాను అనుకున్నాడు మూర్తి మనసులో. సరిగ్గా అదే సమయంలో ఉత్తరాంధ్రలోని ఒక పల్లెలో బిళ్ళపెంకుల 2 ఇళ్ల సావిడి ఇంట్లో ఒక మూల గదిలో ఈతాకుల చాప మీద కూర్చుని ఉంది 14 ఏళ్ల మహాలక్ష్మి. మహాలక్ష్మి మూర్తికి చెల్లెలు. ఆ గది బయట తుంగచాప మీద కూర్చుని ఉన్న స్త్రీల మాటలు వద్దన్నా ఆ పిల్ల చెవిలో పడుతున్నాయి. వదినా, నీ కూతురు పెద్దదైంది కదా, ఇంకా మంచి ముహూర్తం చూసుకుని అత్తగారింటికి పంపించాలి. పిల్లకి పని పాట నేర్పావా? ఎవరో అడుగుతున్నారు మహాలక్ష్మి తల్లి తాయారుని. అన్నీ చక్కగా చేస్తుంది వదినా. చెక్కిలాలు చుట్టడం కూడా వచ్చు. అరటి పువ్వు కూర మహారుచిగా చేయగలదనుకో అంది మహాలక్ష్మి తల్లి తాయారు. అబ్బో, అరటి పువ్వు కూర చేస్తుంది. ఇంకేం, వంట బాగా వచ్చినట్లే. మరి చీరే సారే అన్నీ సిద్ధంగా ఉంచుకున్నావా? మరొక పెద్ద ఆవిడ అడిగింది. ఒక్కొక్కటి కొని ఎప్పటి నుండో ఉంచుతున్నాను పిన్ని అంది తాయారు. ఏమే లక్ష్మి, కొన్నాళ్లలో మొగుడు దగ్గరికి వెళ్ళిపోతావు. ఇక్కడ అమ్మ దగ్గర ఉన్నట్లు కాదు, అక్కడ జాగ్రత్తగా ఉండాలి సుమి అంది మరొక ఆవిడ లక్ష్మి కూర్చున్న గదిలోకి తొంగి చూస్తూ. ఆ మాటలు వింటుంటే లక్ష్మి మనసులో బెంగ పుట్టింది. దుఃఖంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చీకట్లో కూర్చోవడం వలన బయట కూర్చున్న స్త్రీలకి ఆ కన్నీళ్లు కనపడలేదు. ఏమిటోనమ్మా, ఆడపిల్లల జీవితం అంతా వాళ్ళ అదృష్టాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు కాస్త పర్వాలేదు, కానీ కాపురానికి వచ్చిన కొత్తలో మా అత్తగారు నన్ను ఎంత కాల్చుకు తినేదో అంది మరో స్త్రీ. అందుకే అంటారు, ఆడదై పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలు అని మరొక ఆవిడ అందుకుంది. లోపల ఒక చిన్న పిల్ల బెంగతో కళ్ళనీళ్లు పెట్టుకుంటోందని ఎవరికీ పట్టడం లేదు. మాటలు సాగిపోతూనే ఉన్నాయి.
ఆ రోజు రాత్రి ఆ మూల కొట్లో ఒక్కతెకు ఎంతకూ నిద్ర పట్టలేదు మహాలక్ష్మికి. కళ్ళంట నీళ్లు ధారగా కారిపోతూనే ఉన్నాయి. ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్ర పడుతుంటే కొన్నేళ్ల క్రితం తన మెడలో తాళి కట్టిన భర్త గుర్తొచ్చాడు. కానీ ఎంత ప్రయత్నించినా మొహం గుర్తురాలేదు. పెళ్లి తర్వాత అతన్ని చూసింది ఎప్పుడని? అసలు పెళ్లిలో కూడా జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు తప్ప అతని మొహం సరిగ్గా చూసినదే లేదు. ఆ మొహాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అలా నిద్రలోకి జారుకుంది. 3 రోజులు గడిచి 4గో రోజు మహాలక్ష్మికి ఒంటికి పసుపు నలుగుపిండితో నలిచి స్నానం చేయించాక కొత్త పరికిణి రవికెతో పాటు ఓణి కూడా ఒంటి మీదికి చేరాక స్త్రీల మాటల ధోరణి మారింది. అబ్బో, మా లక్ష్మిని ఇలా చూస్తూ మా అల్లుడు కొంగు పట్టుకుని వదలడేమో. ఒక ముత్తైదువ సరసమాడింది. ఒసే లక్ష్మి, ఇలా అమాయకంగా ఉండడం కాదు, కాస్త గడుసుగా ఉండి మొగుణ్ణి కొంగున ముడేసుకోవాలి. వదిన వరుసయ్యే మరొక ఆమె సరసమాడింది. వాళ్ళ ఒక్కొక్క మాటకి మహాలక్ష్మి బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ రోజు రాత్రి అమ్మ పక్కన మరో తుంగచాప మీద పడుకున్న ఆ పిల్లకి పెళ్లిలో తన మెడలో తాలి కట్టిన అతని మొహం గుర్తు తెచ్చుకుంటుంటే ఏదో సిగ్గు, ఇంకేదో పులకింత, మనసంతా నిండిపోయింది. మహాలక్ష్మి ఒంటి మీదకి బయట వచ్చిన 10 రోజుల తర్వాత వంటింట్లో పని చేసుకుంటున్న అమ్మ వెనకే తిరుగుతూ అమ్మకి వంటలో చిన్న చిన్న సాయాలు చేస్తూ మాట కలిపింది. అమ్మా, మరేమో నన్ను కొన్నాళ్లలో అత్తారింటికి పంపేస్తారా? పెళ్ళైన ఆడపిల్లకి అత్తారింటికి వెళ్ళక తప్పదమ్మా. ఇక నుండి అదే నీ ఇల్లు. ఇక్కడ ఉన్నట్లు కాదు, అత్తగారిల్లంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇదేం పెంపకం అమ్మా అని అందరూ నన్నే అంటారు. జాగ్రత్తగా అంటే ఎలా ఉండాలమ్మా? ఇక్కడలా తెల్లారాక లేవడం కాదు, కాస్త చీకటి ఉండగానే లేవడం అలవాటు చేసుకోవాలి. అక్కడ వాళ్ళు ఎలా వండుకుంటే అలాగే తినడం అలవాటు చేసుకోవాలి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లే వండడం అలవాటు చేసుకోవాలి. అంతేకాని మా అమ్మ ఇలా చేసేది కాదు అనకూడదు. అందరూ తిన్న తర్వాతే అన్నం తినాలి. ఒకవేళ ముందు రోజు మిగిలిపోయినవి ఏమైనా ఉంటే ఇంకొకరికి వడ్డించకుండా నువ్వే తినాలి. మొగుడికి కోపం వచ్చి 4 మాటలంటే నీ తప్పు లేకపోయినా సరే నోరు మూసుకొని ఊరుకోవాలి. అందరూ పడుకున్న తర్వాతే మొగుడి గదిలోకి వెళ్ళాలి. మహాలక్ష్మి తల్లి మంగతాయారు చెప్పుకుపోతోంది. తను చెప్తున్న మాటల వలన 15 ఏళ్ల ఆ చిన్న పిల్ల కళ్ళల్లో కనపడుతున్న భయం ఆ తల్లి గమనించలేదు. తన తల్లి తనకు ఈ విషయాలన్నీ చెప్పింది. తాను తన కూతురికి చెప్తోంది, అంతే. ఏ ఆడపిల్లకైనా ఇవన్నీ తప్పవు కదా అన్నది మంగతాయారు ఆలోచన. కనీసం ఈ విషయాలు పిల్లను భయపెట్టకుండా కూడా చెప్పవచ్చు అన్న విషయం తెలియనంత అంధకారంలో పెరిగింది తాయారు. ఒకసారి ఏమైందో తెలుసునా? ఒసేయ్ అంది తాయారు. ఏమైందే అమ్మా? అప్పటికి నువ్వింకా పుట్టలేదులే. మీ పెద్దన్న 3 ఏళ్లవాడు, రెండో అన్న చంటివాడు. ఇంట్లో మగాళ్ళందరికీ నట్టింట్లో వరుసగా పీటలు వేసి నేను అన్నం వడ్డిస్తున్నాను. మామూలుగా అయితే నేను, అత్తగారు, మా తోటికోడలు కలిసి వడ్డించేవాళ్ళం. అప్పుడు మా తోటికోడలు పుట్టింటికెళ్ళింది, అత్తగారు బయటుంది. అందువల్ల నేను ఒక్కదాన్నే వడ్డిస్తున్నాను. ఒకవైపు చంటివాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. వాడిని చంకలో వేసుకొని వడ్డిస్తున్నాను. ఇవాళ కూర పప్పు ఏడ్చినట్లున్నాయి అన్నారు మీ నాన్న. నేను నోరు మెదపలేదు. మజ్జిగన్నంలోకి ఇంత ఆవకాయ తగలెట్టు అన్నారు మీ నాన్న. మజ్జిగన్నంలోకి ఆవకాయలు వడ్డించడం ఎప్పుడూ మా తోటికోడలి పని. ఇంట్లో బెల్లం ఆవకాయ, కారం ఆవకాయ 2 ఉన్నాయి. నాకైతే మజ్జిగన్నంలో కారం ఆవకాయ నంచుకోవడం అలవాటు. ఆ అలవాటు చొప్పున కారం ఆవకాయ ముక్క ఒకటి ఆయన కంచంలో వేశాను. అంతే, ఆయన కయ్యమన్నారు. 6 ఏళ్లయింది కాపురానికి వచ్చి. నేను మజ్జిగన్నంలో బెల్లం ఆవకాయ నంచుకుంటానని తెలియదు. ఈ కారంతో నన్ను చంపేస్తావేమిటే జ్యేష్ఠా అంటూ అరిచారు. నేను హడలిపోయి ఆ కారం ఆవకాయ రాచిప్పతో అలా నిల్చుండిపోయాను. ఆయన హఠాత్తుగా నా చేతిలో ఆవకాయ రాచిప్పను లాక్కొని జుత్తు పట్టుకొని నా తలను వంచి చేతి నిండా ఆవకాయ తీసుకొని నా తలకి పరపరా పులిమేశారు. తలంతా ఒకటే మంట, కళ్ళంట నీళ్లు దారంగా కారిపోతున్నాయి. చంకలో పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. తలకు రాసిన ఆవకాయ ఊట ధారలుగా మొహం మీదకు కూడా కారడం మొదలెట్టింది. ఆ బాధ భరిస్తూనే గబగబా వెళ్ళి బెల్లపు ఆవకాయ ఆయనకు వడ్డించి పెరట్లోకి పరిగెత్తాను. 10 చేదల నీళ్లు తోడుకొని పోసుకునేదాకా ఆ ఆవకాయ ఊట వదల్లేదు. ఆ మంట 4 రోజుల దాకా పోలేదు. అంత జరిగినా నేను కిక్కురు మనలేదు.
మగాళ్ళకి ఇష్టమైనవి ఏమిటో కనిపెట్టుకొని ఎప్పుడూ ఉండాలమ్మా, లేకపోతే ఇలాగే అవుతుంది అని మా అత్తగారు నాకే సుద్దులు చెప్పారు. తర్వాత ఎప్పుడో పుట్టింటికి వెళ్ళినప్పుడు మా అమ్మ కూడా అదే మాట చెప్పింది. అలా చెప్పుకుపోతున్న తాయారు మహాలక్ష్మి పెడుతున్న వెక్కిళ్ళు విని మాటలాపేసింది. అమ్మా, నాకు భయంగా ఉందే, నన్ను అత్తారింటికి పంపకే, వెక్కుతూ కళ్ళు తుడుచుకుంటూ అంది మహాలక్ష్మి. మంగతాయారు చటుక్కున కూతురు దగ్గరకు వచ్చి పొదివి పట్టుకుంది. అయ్యో, అలా భయపడిపోకే తల్లి, మీ నాన్న కాస్త కోపిష్టి మనిషి కాబట్టి అలా చేశాడు. అందరూ అలా ఉండరే తల్లి. అందుకే కదా నీకన్నీ పనిపాటలు చక్కా నేర్పించాను. నీకు అలా అవదులేవే. ఏమో, నాకు కూడా అలా అయితే, భయం భయంగా అడిగింది మహాలక్ష్మి. మన కర్మ అనుకోవాలి అంతే. అందుకే అంటారు, ఆడదై పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలని. కానీ ఎప్పుడూ అలా అత్తారింటికి వెళ్ళనని అనకమ్మా అంది కూతురి జుత్తు సవరిస్తూ. అయితే మరి నన్ను ఎప్పుడు పంపించేస్తారమ్మా భయంగా అడిగింది. మరో 15 రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉందట, అప్పుడు పంపిస్తాం. నాన్నగారు జోడెడ్ల గూడుబండి మాట్లాడారు. అందులో నువ్వు, నేను, నాన్నగారు బయలుదేరి వెళతాం. 4-5 గంటల ప్రయాణమట. అక్కడ నిన్ను దింపేసి వాళ్ళకు అప్పగించి అదే బండిలో మేం తిరిగి వచ్చేస్తాం అంది తాయారు. 15 రోజుల క్రితం మొదటిసారి పైట వేసుకున్నప్పుడు కలిగిన గిలిగింతలన్నీ మాయమైపోయి వాటి స్థానాన్నే భయం నిండిపోయింది 15 ఏళ్ల మహాలక్ష్మికి. మహాలక్ష్మి తండ్రి కోపం కొత్త కాదు. కానీ అమ్మ తలకు ఆవకాయ ఊట రాశాడన్న విషయం మొదటిసారి వినగానే మనసంతా దుఃఖంతో నిండిపోయింది. ఆ రోజు ఆఫీస్ నుండి రాగానే మూర్తి సీతతో అన్నాడు, ఇవాళ మా నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. మా చెల్లిని కొన్నాళ్లలో అత్తారింటికి దిగబెడతారట. సారె సామాన్లకు డబ్బు కావాలట. ఎంతో కొంత డబ్బు మనీ ఆర్డర్ చేయమన్నారు. మనీ ఆర్డరా అంటే? మూర్తికి కాఫీ గ్లాస్ అందిస్తూ అడిగింది సీత. మనీ ఆర్డర్ అంటే నీకు తెలియదు? ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి. ఆ ఆశ్చర్యంలో కాస్త చిరాకు కూడా ఉంది. పెద్ద పెద్ద కళ్ళతో భయంగా చూసింది సీత. మూర్తి అలా చిరాగ్గా మాట్లాడినప్పుడల్లా కుంచుకుపోతూ ఉంటుంది తను. తెలియదు అన్నట్లు తల అడ్డంగా తిప్పింది. అసలు నీకేం తెలుసు? వంట చేయడం రాదు, ఇంటి పనులు రావు, చదువు రాదు. ఏమైనా అంటే అలా నిలువు గుడ్లేసుకొని చూడ్డం ఒక్కటే తెలుసు అన్నాడు మరింత చిరాగ్గా కాస్త గొంతు పెంచి. సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసిన మూర్తి చల్లబడిపోయాడు. ఛా, నేనిలా పెళ్ళాం మీద చిరాకు పడుతున్నానేమిటి? నాన్నగారిని చూసి నేనెప్పుడూ అలా ఉండకూడదు అనుకునేవాడిని. కానీ ఎందుకో అప్పుడప్పుడు ఈ కోపం నన్ను విడిచిపోను అంటుంది. బహుశా వారసత్వం ఏమో అనుకున్నాడు. అయినా పాపం సీత తప్పు ఏముందిలే, వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం అలా ఉంది. మరీ లోకం తెలియనట్లు పెంచారు. ఈసారి నుండి తన మీద విసుక్కోకూడదు అని కూడా అనుకున్నాడు. వద్దు సీత, సాయంత్రం పూట అలా కన్నీళ్లు పెట్టుకోకు. మనీ ఆర్డర్ అంటే ఏమిటంటే ఎవరికైనా డబ్బు పంపించడం అన్నమాట. మా నాన్నగారు డబ్బు పంపమని రాశారు. రేపు ఎంతో కొంత డబ్బు వెంటనే పంపాలి. లేకపోతే ఆయనకి విపరీతంగా కోపం వచ్చి అదంతా అమ్మ మీద తీర్చుకుంటారు అన్నాడు మూర్తి. మామగారికి అంత కోపం ఉందా? ఆశ్చర్యంగా అడిగింది సీత. అమ్మో బోల్డు, నీకు తెలియదేమో. నేను మొదటిసారి ఎస్ఎల్సీలో ఫెయిల్ అయ్యాను. అప్పుడు మా నాన్నగారు మా స్కూల్ దగ్గరికి వచ్చి అక్కడి నుండి ఇంటి దాకా చింతబెరకతో వీపు మీద కొడుతూ ఇంటికి తీసుకువచ్చారు. ఇంటికొచ్చేసరికి చొక్కా అంతా రక్తంతో తడిసిపోయింది. అమ్మో నిజమా? భయంగా అంది సీత. అవును నిజమేనే. బహుశా అందుకే కాబోలు నేను తర్వాత ఎప్పుడూ పరీక్షలో ఫెయిల్ అవ్వలేదు అన్నాడు మూర్తి. నిజానికి మూర్తికి తాను ఇచ్చిన ఆ వివరణ మీద తనకే నమ్మకం లేదు. కానీ చితక బాధితే తప్ప పిల్లలు చదవరనే ఒక నమ్మకం సంఘంలో పాతుకుపోయి ఉంది అప్పటికే. మరొకసారి కోపం వచ్చి మా అమ్మ తలకి కారం ఆవకాయ రాసేశారు. అమ్మ ఆ విషయం చెప్పినప్పుడల్లా నాకు ఏడుపు వచ్చేది. నాకు అది మాత్రం నచ్చలేదు సుమి అన్నాడు పంట్లాంలోంచి పంచలోకి మారుతూ. అవును, ఈ విషయం మీరు ఇంతకు మునుపు కూడా చెప్పారు. వింటుంటేనే భయంగా ఉంది అంది సీత. సరే, రేపు డబ్బు పంపించేస్తాను. ఈ నెల నువ్వు కాస్త జాగ్రత్తగా వస్తువులు వాడాలి అన్నాడు మూర్తి. జాగ్రత్తగా వస్తువులు వాడటం అంటే తెలియదు సీతకి. అయినా సరే అన్నట్లు తలూపింది. గూడుబండి మట్టిదారి మీద నెమ్మదిగా నడుస్తోంది. మహాలక్ష్మి, మంగతాయారు బండి లోపల ఎవరికీ కనపడకుండా కూర్చున్నారు. రామ్మూర్తి మహాలక్ష్మి వల్ల నాన్న.
కాళ్ళు బండి నుండి అవతలకు వెళ్లాడేసి కూర్చొని మధ్య మధ్యలో తెలిసిన వాళ్ళు కనపడితే పలకరిస్తున్నాడు. మహాలక్ష్మికి బండి లోపల గాలి తగలక ఉక్కగా ఉంది. అసలు పరికిణి ఓణియే కొత్త అనుకుంటూ ఉంటే మొదటిసారి అత్తగారింటికి వెళ్తున్నావు అంటూ అమ్మ బరువైన పట్టుచీర కట్టి మెడలో పెద్ద కాసుల పేరు వేసింది. దానికి తోడు మనసంతా గుబులుగా ఉంది. గాలి గురించి కాస్త మొహం బయటకు పెట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా రామ్మూర్తి ఆమెను కసురుతున్నాడు. ఆడపిల్లవి, అలా అందరికీ కనపడేటట్లు మొహం బయట పెట్టకూడదే, జ్యేష్ఠకానా, అందరిలో నా పరువు తీసేయకే అంటూ కూర్చుని విసుగు పుట్టి రామ్మూర్తి బండి దిగి పక్క నుండి నడుస్తున్నప్పుడల్లా మహాలక్ష్మికి తాయారుకి కాస్త గాలి ఆడుతోంది. పచ్చని పొలాలు కూడా కనువిందు చేస్తున్నాయి. ఒక్కసారి నాన్నలాగే నేను కూడా బండి పక్కన పొలాలు చూసుకుంటూ నడిస్తే ఎంత బాగుంటుందో అనుకుంది ఆశగా. ఆ చిన్న ఆనందం కూడా దక్కనీయకుండా బండి ముందున్న పరదా వేసేశాడు రామ్మూర్తి. 4 గంటలు బండిలో ముడుచుకొని కూర్చొని కాళ్ళు రోళ్లలా అయిపోగా ఎప్పటికో బండి మహాలక్ష్మి అత్తగారి ఊరిలో ప్రవేశించింది. మరో అరగంట ప్రయాణం చేశాక మహాలక్ష్మి అత్తగారి ఇంటి ముందు ఆగింది. ముందుగా బండిలోంచి దూకి కిందకు దిగిన రామ్మూర్తి అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టుడైపోయాడు. బండిలోంచి కిందకు దిగిన రామ్మూర్తి మళ్ళా గబగబా వెనక్కు వచ్చి బండిలో కూర్చున్న తయారుతో గుసగుసగా అన్నాడు. ఇక్కడేదో ఘోరం జరిగిపోయినట్లుంది. నువ్వు కిందకు దిగు, అమ్మాయిని బండిలోనే కూర్చొని అవసరమైతే తనను కూడా దింపుదాం. ఏం జరిగిందండి? ఆందోళనగా అడిగింది తయారు. నువ్వు ముందు దిగవే, తర్వాత చెప్తాను కోపంగా అన్నాడు రామ్మూర్తి. తాయారు గబగబా బండి దిగింది. తాయారు బండి దిగగానే రామ్మూర్తి గబుక్కున బండికున్న తెర లాగేశాడు. చుట్టూ తెరలున్న ఆ బండిలో మహాలక్ష్మి బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. బండి అవతల నుండి ఏడుపులు వినిపిస్తున్నాయి. కలగా పులగంగా మాటలు వినిపిస్తున్నాయి. ఏదో హడావిడి వినిపిస్తోంది. మహాలక్ష్మికి కిందకు దిగి ఏం జరుగుతుందో చూడాలని చాలా ఆత్రంగా ఉంది. కానీ తెర కొంచెం పక్కకి జరిపినా చాలు తండ్రి విడుచుకుపడతాడు. కాసేపు అలా కూర్చున్నాక కాళ్ళు నొప్పెట్టి బండిలోనే ముడుచుకు పడుకుందామా అనుకుంది. ఇంతలో బండి మీద అల్లిన గూడుకి ఒకచోట ఉన్న చిన్న కన్నం కనిపించింది. మోకాళ్ళ మీద కూర్చొని ఆ కన్నంలోంచి బయటకు చూసింది. బయట చాలామంది మనుషులు ఉన్నారు. కొందరు హడావిడిగా తిరుగుతుంటే కొందరు మోకాళ్లలో తల పెట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్నారు. అలా కూర్చున్న వాళ్లలో తన తల్లి తండ్రి కూడా కనపడ్డారు. కుడి కన్నుని ఆ కన్నానికి మరింత దగ్గరకు తెచ్చి బయటకు చూసింది. అప్పుడు కనిపించింది దూరంగా నేల మీద వేసిన చాప మీద పడుకోబెట్టబడ్డ శవం. ఎవరో చచ్చిపోయారు అనుకుంది భయంగా. పొద్దున్న చెంబు పట్టుకొని పొలం గట్లంట నడుస్తూ ఎదురుగా వస్తున్న అంత పెద్ద పాముని చూసుకోలేదట. పాము కాటు వేసేసింది. పాముల మంత్రగాడిని పిలిచే లోపల ప్రాణం పోయింది. బండి పక్కనే నిల్చొని ఎవరో ఇంకెవరితోనో చెప్తున్నారు. నిండా 25 ఏళ్లు లేవు, చావు అలా రాసిపెట్టి ఉంది. మరొకరు జవాబుగా అంటున్నారు. ఇవాళ అతని పెళ్ళాన్ని కాపురానికి తీసుకొస్తున్నారట. అదిగో అక్కడ కూర్చున్న ఎర్రచీర ఆవిడే అతని అత్తగారు, పక్కన అతని మామగారు. రెండో వ్యక్తి చెప్తున్నాడు. వింటున్న మహాలక్ష్మి గుండె గుబేలుమంది. అంటే అంటే ఆ చచ్చిపోయిన మనిషి తన భర్త? గుండె దడదడలాడింది. ఒళ్లంతా చెమట పట్టింది. నిస్సత్తువుగా బండి గూడికి ఆనుకొని కూర్చుండిపోయింది. కాసేపయ్యాక తన తల్లి తండ్రి కూర్చున్న చోటు నుండి లేచి బండివైపు రావడం కనిపించింది. ముందుగా తాయారు బండికి కట్టిన తెరను పక్కకు లాగి బండిలోకి ఎక్కింది. కూతుర్ని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టింది. అయ్యో, పెళ్ళయ్యి కాపురం కూడా మొదలవ్వకుండానే నీ బతుకు బుగ్గి అయిపోయిందే తల్లి అంది అలా కూతుర్ని కౌగిలించుకొని ఏడుస్తూనే. ఏమైందే అమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? కాస్తంత తెలిసినా అమాయకంగా అడిగింది 15 ఏళ్ల మహాలక్ష్మి. ఈలోపు రామ్మూర్తి కూడా బండి ఎక్కాడు. ఏమైందా? నీ నుదుటన విధవవి అవ్వాలని రాసి ఉంది. మా నుదుటన నిన్నింక జీవితాంతం భరించాలని రాసి ఉంది. కిందికి దిగో. అక్కడ మీ అత్తగారు ఏమంటున్నా నోరు మూసుకొని ఉండు, తెలిసిందా? ఒసే తాయారు, దాని మెడలో దిగేసిన నగలన్నీ తీసి నీ మెడలో పడేసుకో. మరీ నగలతో శివం దగ్గరికెళ్తే బాగుండదు. నా కర్మ ఇలా కాలింది. అత్తారింటికి పంపవలసిన కూతుర్ని తెల్లచీరతో మళ్ళా పుట్టింటికే తీసుకెళ్లవలసిన గతి పట్టింది అన్నాడు నుదురు బాదుకుంటూ. అయ్యో, చిన్నపిల్ల బతుకు బండలైంది, అలా మాట్లాడకండి అంది తాయారు కళ్ళు తుడుచుకుంటూ.
అదే మొదటిసారి తాయారు తన భర్తకు ఎదురు చెప్పడం. వింతగా చూసింది మహాలక్ష్మి. మహాలక్ష్మికి ఒక్కటే మాట బాగా బుర్రకెక్కింది. తానింకా అత్తగారింటికి కాపురానికి వెళ్ళక్కర్లేదు, హాయిగా అమ్మ దగ్గరే ఉండొచ్చు. ఆ విషయం తలుచుకోగానే ఎందుకో నిశ్చింతగా అనిపించింది ఆ చిన్నపిల్లకి. కానీ ముందు ముందు ఏం జరుగుతుందో తెలిస్తే ఆ నిశ్చింత కలిగేది కాదేమో. ముగ్గురు బండి దిగి శవం ఉన్నవైపు వెళ్లారు. అంతవరకు అక్కడే కూర్చొని వెక్కిళ్ళు పెడుతున్న మహాలక్ష్మి అత్తగారు రుద్రకాళిలా మహాలక్ష్మి దగ్గరకు వచ్చింది. ముదనష్టపు దానా, ఏ ముహూర్తాన మా ఇంట్లోకి అడుగు పెట్టావో, కాపురానికి వచ్చిన రోజే నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావో, దరిద్రపు మొహం అని అంటూ జుత్తు పట్టుకొని శవం వైపుకి ఈడ్చుకెళ్ళి అక్కడ విసురుగా కూలేసింది. తాయారు కళ్ళ నిండా నీళ్లతో కూతురి వైపు నడవబోయింది. రామ్మూర్తి తాయారు చేయి పట్టుకుని ఆపాడు. ఆ అరుస్తున్న ఆవిడ తన అత్తగారు అని అర్థమైంది మహాలక్ష్మికి. కానీ ఆవిడ తన మీద ఎందుకలా అరుస్తోందో అర్థం అవలేదు. బెక్కమొహం వేసుకుని చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకే ఆఫీసు నుండి హడావిడిగా వచ్చాడు మూర్తి. సీతా, బట్టలు సర్దు, ఇద్దరం సాయంత్రం రైలుకి ఊరికెళ్ళాలి. ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది, మా బావ పోయాడట అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. సీత స్థానంలా నిలబడిపోయింది. 6 అడుగుల చెట్టంత మనిషి అలా కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే ఏం చేయాలో తెలియనట్లు బిత్రపోయి చూస్తూ ఉండిపోయింది. నేను చెప్పింది అర్థమైందా? అలా స్తంభంలా నిల్చుంటావేం? చిరాగ్గా అన్నాడు మూర్తి. మీ బావ పోయారా అంటే మహాలక్ష్మి మొగుడా? అయ్యో రామా, ఎలా పోయారండి అంది గొంతు పెగుల్చుకొని. అవన్నీ టెలిగ్రామ్లో రాయలేదు. మా అమ్మ, నాన్న, చెల్లి ముగ్గురు అక్కడే ఉన్నారట. మన చెల్లి అత్తగారి ఊరికి వెళ్ళాలి అన్నాడు మూర్తి. టెలిగ్రామ్ చూసిన దగ్గర నుండి మూర్తి మనసు కకావికలం అయిపోయింది. 2 జడలేసుకుని పరికిణీ జాకెట్టుతో అటూ ఇటూ పరుగులు పెడుతున్నట్లు తిరిగే మహాలక్ష్మి రూపే అతని కళ్ల ముందు కనపడుతోంది. రైల్లో కూర్చున్నంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడని భర్తని చూస్తుంటే సీతకి భయము, దిగులు 2 కలిగాయి. మధ్యలో ఒకసారి మాత్రం, నిన్ను నేను ఈ మధ్య బాగా కసురుకుంటున్నాను కదే సీత, ఏమిటో కోపం విషయంలో నాకు మా నాన్న పోలిక వచ్చినట్లుంది. అయినా కోపం బాగా తగ్గించుకుందుకే చూస్తూ ఉంటాను అన్నాడు. అయ్యో, నాకేం బాధ లేదండి. మన ఇంట్లో ఇంత కష్టం వచ్చిందే అని బాధగా ఉంది అంది సీత. అత్తగారింటో చెల్లెల్ని చూడగానే మూర్తి మనసు కెలికినట్లయిపోయింది. కొన్ని నెలల క్రితం పరికినీల్లో చూసిన చెల్లి ముతక చీర కట్టుకుని ఓ మూల కూర్చోవడం చూడగానే మనసు నీరైపోయింది. తాను వచ్చిన కొద్దిసేపట్లోనే గ్రహించాడు తన చెల్లిని ఆ ఇంట్లో వాళ్ళు ఎంత చిదరించుకున్నట్లు చూస్తున్నారో. అతని మనసు కోపంతో రగిలిపోయింది. కానీ అది తన ఇల్లు కాదు, వాళ్ళు తన మనుషులు కాదు. చెల్లి పక్కనే అనునయ వాక్యాలు చెప్తూ కూర్చుండిపోయాడు. 10 రోజుల కర్మలు యథావిధిగా జరిగాయి. అన్నాళ్ళు మహాలక్ష్మితో పాటు రామ్మూర్తి, తాయారు అక్కడే ఉన్నారు. ఆ 10 రోజులు లక్ష్మికి ముత్తైదువులందరూ పెద్ద కుంకుమబొట్టు పెట్టి, చేతి నిండా గాజులేసి, తల నిండా పువ్వులు పెట్టి అలంకరించారు. 11వ రోజు తెల్లచీర కట్టుకున్న పూర్వ సువాసినులు ఇద్దరూ లక్ష్మిని ఊర్లో ఉన్న చెరువు ఒడ్డుకు తీసుకెళ్లి చేతి గాజులు బద్దలు కొట్టి, బొట్టు చెరిపేసి తెల్లచీర కట్టించారు. వాళ్ళు ఏం చేసినా ఒక బొమ్మలా అన్నీ చేయించుకుంది. కానీ మంగలి వచ్చి బారెడు జుత్తు కత్తిరించేస్తుంటే మాత్రం వద్దంటూ వెక్కెక్కి ఏడ్చింది లక్ష్మి. ఆమె కదలకుండా ఆ స్త్రీలిద్దరూ లక్ష్మి చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఆమె ఏడుపుని ఎవరూ పట్టించుకోలేదు. బోడి అయిన తలమీద కట్టిన తెల్లచీర కొంగు కప్పేశారు. ఆమెను చెరువు ఒడ్డుకు తీసుకొచ్చిన వారు ఏ జన్మలో చేసుకున్న పాపమో, మొగడి మొహం కూడా సరిగ్గా చూడని చిన్నపిల్లకి ఈ కర్మ పట్టింది అని వాళ్లల్లో వాళ్లే అనుకున్నారు ఆ పూర్వ సువాసినులు ఇద్దరూ కళ్ళు తుడుచుకుంటూ. చెరువు దగ్గర నుండి ఇంటికి వచ్చిన చెల్లిని చూసి బోరుమన్నాడు మూర్తి. అదేమిటే అమ్మా, చెల్లికి ఈ వేషమేమిటి? పోనీ తెల్లచీర కడితే కట్టారు, ఆ జుత్తు తీసేయడమేమిటి? దాదాపు 2 వీధుల అవతల దాకా వినబడేటట్లు కేకలు వేశాడు. తల వంచుకుని నిలబడిపోయింది తాయారు. నోరు ముయ్యరా వెధవా, మొగుడు పోయిన దానికి అలా కాకుండా ఇంకెలా చేస్తారా? గట్టిగా అరిచాడు రామ్మూర్తి. మూర్తి తన తండ్రికి ఎప్పుడూ ఎదురు మాట్లాడడు. కానీ అప్పుడు మాత్రం ఊరుకోలేకపోయాడు. మీరెన్నైనా చెప్పండి నాన్నా, చెల్లిని ఇలా ఉంచడానికి వీల్లేదు. మళ్ళీ జుత్తు పెరిగాక ఇంక కత్తిరించడానికి వీల్లేదు అన్నాడు దృఢంగా. ఏడ్సావులే, పెద్దవాళ్ళం ఏం చెయ్యాలో మాకు తెలుసు అన్నాడు రామ్మూర్తి నిప్పులు కక్కుతున్నట్లు చూస్తూ. తండ్రి కొడుకుల దెబ్బలాట బిక్కమొహంతో చూస్తూ నిలబడిపోయింది సీత. ఈ 11 రోజుల తతంగం చూశాక సీత మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకుంది.
దేవుడా, నా భర్త పోయే లోపలే నేను పోయేటట్లు చూడు. భర్త పోయిన తర్వాత స్త్రీ అనుభవించే నరకం పగవారికి కూడా వద్దు అనుకుంటూ. ఒకరోజు ఆఫీస్ నుంచి మూర్తి ఇంటికి వచ్చాక కాఫీ గ్లాస్ అందిస్తున్న సీత చేతి మీద ఎర్రని దద్దుర్లు కనిపించాయి మూర్తికి. అదేమిటే సీత, ఒంటి మీద ఆ దద్దుర్లేమిటి? ఆదుర్దాగా అడిగాడు మూర్తి. ఏమిటోనండి, సాయంత్రం పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే దోమలు తెగ కుట్టాయి. అప్పటి నుండి ఒకటే దురద. మొన్న వర్షాలు మొదలైనప్పటి నుండి ఇలాగే పెరట్లోకి వెళ్తే చాలు దోమలు కుట్టి కుట్టి చంపుతున్నాయి అంది సీత. అయ్యో, ఆ విషయం ముందే చెప్పవచ్చు కదే. ఊర్లో అసలే మలేరియా ఉంది. రేపటి నుండి మొక్కలకు నేను నీళ్లు పోస్తానులే. నేనైతే పొడుగు చేతుల చొక్కా తొడుక్కుంటాను కాబట్టి పర్వాలేదు అన్నాడు మూర్తి. అయ్యో, ఆఫీస్ నుండి అసలే అలసిపోయి వస్తారు, మళ్ళా ఈ పని కూడానా అంది సీత నొచ్చుకుంటూ. మరేం పర్వాలేదులే అన్నాడు మూర్తి నవ్వుతూ. ఆ రోజు పక్కన పడుకున్న సీత ఒళ్ళు బాగా వేడిగా తగిలింది మూర్తి చేతికి. అమ్మో, జ్వరం వచ్చేసినట్లుంది. రేపు ఆచార్యుల గారి దగ్గరకు తీసుకెళ్ళాలి. కొంపదీసి మలేరియా కాదు కదా అనుకున్నాడు మూర్తి భయంగా. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.